ఈరోజు వీడియో వచ్చేసి G20 కంట్రీస్ గురించి చూద్దామండి. అసలు G20 సబ్మిట్ ఏంది, దీంట్లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, సో వీటి పర్పస్ ఏందనేది చూద్దాము. G20 అంటే ఏం లేదండి, గ్రూప్ ఆఫ్ 20 అని మీనింగ్. సో దీంట్లో మొత్తం వచ్చేసి 19 ఇండివిజువల్ దేశాలు ఉంటాయి. అంతేకాకుండా యూరోపియన్ యూనియన్ మొత్తం కలిపి ఒక మెంబర్గా యాక్ట్ చేస్తుంది. సో అర్థమైంది కదా, 19 ఇండివిజువల్ దేశాలు, యూరోపియన్ యూనియన్ మొత్తం అంటే జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, ఇలా అన్ని యూరోపియన్ కంట్రీస్ అన్ని కలిసి ఒక మెంబర్గా యాక్ట్ చేస్తుంది. సో మొత్తం 20 మెంబర్స్. అలాగే రీసెంట్గా దీంట్లో ఆఫ్రికా యూనియన్ కూడా యాడ్ చేయడం జరిగింది. అది ఇండియా నామినేట్ చేసింది. దీన్ని ఏకగ్రీవంగా మిగతా కంట్రీస్ మొత్తం, మిగతా మెంబర్స్ మొత్తం యాక్సెప్ట్ చేశారు. సో G20 అనేది ప్రపంచాన్ని చేంజ్ చేసే ఒక సబ్మిట్ అండి. ఎందుకు ప్రపంచాన్ని చేంజ్ చేసే ఒక సబ్మిట్ అని ఎందుకు అంటున్నానంటే, ప్రపంచంలో ఆర్థికంగా బలంగా ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో, USA కావచ్చు, రష్యా కావచ్చు, ఇండియా కావచ్చు, ఇలా జపాన్ కావచ్చు, చైనా కావచ్చు, సో ఇలా ఆర్థికంగా బలంగా ఉండే దేశాలు ఏవైతే ఉన్నాయో G20లో ఉన్నాయి. సో ప్రపంచంలోనే జీడిపి 85% జీడిపి కంట్రిబ్యూట్ చేసే దేశాలన్నీ G20లో ఉన్నాయండి. మొత్తం ప్రపంచాన్ని చేంజ్ చేయగలిగే సత్తా ఉన్న ఒక సబ్మిట్, సో ఒక ఆర్గనైజేషన్ అనుకోవచ్చు. 75% వ్యాపారం ఈ దేశాల వల్ల జరుగుతుంది. ప్రపంచంలో జరిగే వ్యాపారంలో 75% వ్యాపారం ఈ దేశాల వల్ల జరుగుతుంది. సో G20లో ఉండే మెంబర్స్ వల్లే జరుగుతుంది. కాబట్టి ఇది చాలా కీలకమైన ఒక అంశంగా మనం చూడొచ్చు. సో దీని గురించి తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే G20 ఫోరం అనేది ఇంటర్నేషనల్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ పాలసీ కోఆర్డినేషన్ కోసం జరుగుతుంది. అలాగే G20కి అనేది పర్మనెంట్గా ఒక హెడ్ క్వార్టర్స్ అనేది లేదండి. సో ప్రతి ఇయర్ ఈ G20లో ఉన్న మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రెసిడెన్సీగా ఛార్జ్ తీసుకుంటూ దాన్ని నిర్వహిస్తూ ఉంటారు. సో లాస్ట్ ఇయర్ 2023లో ఇండియా ప్రెసిడెన్సీగా నిర్వహించింది. అలాగే 2024లో బ్రెజిల్ నిర్వహిస్తుందండి, ఇది గుర్తుపెట్టుకోండి ఒకసారి. అలాగే 1999లో ఏషియన్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చాయి. ఆ తర్వాత G20 అనేది ఫామ్ అయ్యిందండి. సో అలాగే ఏ కంట్రీ అయితే ప్రెసిడెంట్ రోల్ ప్లే చేస్తుందో ఆ కంట్రీ కొన్ని కంట్రీస్ని గెస్ట్ రోల్గా ఇన్వైట్ చేయొచ్చు. సో G20 కంట్రీస్ యొక్క క్యాపిటల్స్ ఏంటివి, అలాగే వాటి కరెన్సీ ఒకసారి చూద్దాం. అర్జెంటీనా ఒక క్యాపిటల్ వచ్చేసి బ్యూనస్ ఎయిర్స్ అండి. అలాగే అర్జెంటీనా కరెన్సీ వచ్చేసి అర్జెంటీనా పేసో. నెక్స్ట్ వచ్చేసి ఆస్ట్రేలియా అండి. ఆస్ట్రేలియా క్యాపిటల్ వచ్చేసి క్యాన్బెరా. అలాగే కరెన్సీ వచ్చేసి ఆస్ట్రేలియన్ డాలర్ అండి. అలాగే బ్రెజిల్ కంట్రీ యొక్క క్యాపిటల్ వచ్చేసి బ్రెజిలియా. అలాగే కరెన్సీ వచ్చేసి బ్రెజిలియన్ రియా. అలాగే కెనడా అండి. కెనడా ఒక క్యాపిటల్ వచ్చేసి ఓత్వా. అలాగే కరెన్సీ వచ్చేసి కెనాడియన్ డాలర్. చైనా అండి. చైనా ఒక క్యాపిటల్ వచ్చేసి బీజింగ్. అలాగే కరెన్సీ వచ్చేసి యువాన్ అండి, యువాన్. అలాగే ఫ్రాన్స్ అండి. ఫ్రాన్స్ ఒక క్యాపిటల్ వచ్చేసి ప్యారిస్. కరెన్సీ వచ్చేసి యూరోపియన్ యూనియన్ మ్యాక్సిమం యూరోనే ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. జర్మనీ అండి. జర్మన్ ఒక క్యాపిటల్ వచ్చేసి బెర్లిన్ అండి, దీని ఒక కరెన్సీ కూడా యూరోనే. అలాగే నెక్స్ట్ ఇండియా అండి. ఇండియా ఒక క్యాపిటల్ వచ్చేసి న్యూఢిల్లీ. ఇండియన్ కరెన్సీ వచ్చేసి ఇండియన్ రూపీ. అలాగే ఇండోనేషియా అండి. ఇండోనేషియా క్యాపిటల్ వచ్చేసి జకర్తా. కరెన్సీ వచ్చేసి ఇండోనేషియన్ రూపియా. ఇటలీ అండి. ఇటలీ ఒక క్యాపిటల్ వచ్చేసి రోమ్. కరెన్సీ వచ్చేసి యూరో. సౌత్ కొరియా అండి. సౌత్ కొరియా క్యాపిటల్ వచ్చేసి సియోల్. కరెన్సీ వచ్చేసి సౌత్ కొరియన్ వాన్. ఓకేనండి. జపాన్ వచ్చేసి టోక్యో క్యాపిటల్ అండి. జపానీస్ యాన్ కరెన్సీ. అలాగే మెక్సికో అండి. మెక్సికో సిటీ, మెక్సికన్ పేసో కరెన్సీ వచ్చేసి. అలాగే రష్యా అండి. రష్యా ఒక క్యాపిటల్ వచ్చేసి మాస్కో. కరెన్సీ వచ్చేసి రష్యన్ రూబుల్. అలాగే సౌదీ అరేబియా అండి. సౌదీ అరేబియా క్యాపిటల్ వచ్చేసి రియాద్. కరెన్సీ వచ్చేసి సౌదీ రియాల్ అండి. సో సౌత్ ఆఫ్రికా అండి. సౌత్ ఆఫ్రికా క్యాపిటల్స్ వచ్చేసి 3 ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఒకటి, జ్యుడిషియల్ క్యాపిటల్ ఒకటి, లెజిస్లేటివ్ క్యాపిటల్ ఒకటి. దీనికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వచ్చేసి ప్రీటోరియా. అలాగే జ్యుడిషియల్ క్యాపిటల్ వచ్చేసి బోలెం ఫౌంటైన్. అలాగే లెజిస్లేటివ్ క్యాపిటల్ వచ్చేసి కేప్ టౌన్ అండి. కరెన్సీ వచ్చేసి సౌత్ ఆఫ్రికన్ ర్యాండ్ అండి. అలాగే నెక్స్ట్ కంట్రీ వచ్చేసి అంకారా. టర్కీ యొక్క క్యాపిటల్ వచ్చేసి అంకారా అండి. కరెన్సీ వచ్చేసి టర్కిష్ లీరా వచ్చేసి కరెన్సీ అండి. నెక్స్ట్ వచ్చేసి యునైటెడ్ కింగ్డమ్ అండి. యునైటెడ్ కింగ్డమ్ క్యాపిటల్ వచ్చేసి లండన్ అండి. కరెన్సీ వచ్చేసి పౌండ్ అండి. కరెన్సీ వచ్చేసి పౌండ్ స్టెర్లిన్లు అండి. అలాగే యునైటెడ్ స్టేట్స్ అండి. యునైటెడ్ స్టేట్స్ యుఎస్ఏ ఒక క్యాపిటల్ వచ్చేసి వాషింగ్టన్ DC అండి. ఇక్కడ కరెన్సీ వచ్చేసి US డాలర్స్ అండి.
నెక్స్ట్ వచ్చేసి యూరోపియన్ యూనియన్ హెడ్ క్వార్టర్స్ అండి. సో యూరోపియన్ యూనియన్ అనేది ఒక కంట్రీ కాదు. సో యూరోపియన్ యూనియన్ ఒక హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బ్రసెల్స్ అండి. అలాగే లక్సెంబర్గ్ కూడా యూరోపియన్ యూనియన్ హెడ్ క్వార్టర్స్లో ఒకటి, లక్సెంబర్గ్ కూడా. సో వీడి కరెన్సీ వచ్చేసి యూరోనే, గుర్తుపెట్టుకోండి.